అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నో ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఈసారి ఒక స్పెల్ బౌండ్ మంచి కాస్టింగ్ రిక్వైర్మెంట్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే మీకు తెలిసిందే కదా, త్రివిక్రమ్ గారి ఆస్థాన సంస్థానం అంటే కరెక్ట్గా ఉంటుంది. సో హారిక హాసిని బ్యానర్లో త్రివిక్రమ్ గారు రెగ్యులర్గా సినిమాలు చేస్తుంటారు. వారి ఏమంటారు, హారిక హాసిని వాళ్ళ అన్న కొడుకు అంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ అనే దానికి హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ అనేది బాబాయ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో సితారా ఎంటర్టైన్మెంట్స్లో రీసెంట్గా మంచి మంచి సినిమాలు వచ్చినాయి. సో రీసెంట్గా లక్కీ భాస్కర్ కావచ్చు, చాలా చాలా మంచి సినిమాలు. మీరు సితారా ఎంటర్టైన్మెంట్స్ అని గూగుల్లో టైప్ చేసినా కానీ మీకు తెలుస్తుంది. ఫస్ట్ నాగవంశీ గారి ఫోటో, ఆ తర్వాత త్రివిక్రమ్ గారి ఫోటో, ఆ తర్వాత చిన్నబాబు గారి ఫోటో, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఇస్. గతంలో జెర్సీ కావచ్చు, ఇప్పుడు విజయ్ దేవరకొండతో కూడా ఒక సినిమా చేస్తున్నారు. సో అలాగే శ్రీకర స్టూడియో ప్రెజెంట్స్ అంట, అలాగే ఫార్చ్యూన్ 4 సినిమాస్ అంటున్నారు. ఫార్చ్యూన్ 4 ఈజ్ నథింగ్ బట్ త్రివిక్రమ్ గారి భార్య గారి ప్రొడక్షన్ హౌస్ అండి అది. సో మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా చేస్తున్న సినిమాకి నటీనటులు కావాలంట. సినిమా టైటిల్ వచ్చేసి ఫంకీ అంట. దీనికి డైరెక్టర్ వచ్చేసి అనుదీప్ కేవి. సో నథింగ్ బట్ మన జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవి అండి. సో దీనికి ప్రొడ్యూసర్లుగా వచ్చేసి నాగవంశీ గారు, అలాగే సాయి సౌజన్య గారు, సో త్రివిక్రమ్ గారి భార్య గారు. సో మీరు కూడా ఇందులో పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే నో జెండర్ అండ్ ఏజ్ లిమిట్స్. జెండర్ లేదు అంటే మగ ఆడ అనే తేడా లేదు, అలాగే ఏజ్ లిమిట్ కూడా లేదు. వీఆర్ లుకింగ్ ఫర్ ఈజ్ ప్యాషనేట్ ఫర్ యాక్టింగ్ అండ్ ద క్యాపబిలిటీస్ టు బ్రింగ్ క్యారెక్టర్స్ టు లైఫ్ అని అంటున్నారు. సో విశ్వక్సేన్ హీరోగా, జాతిరత్నాలు డైరెక్షన్ చేస్తున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే చూడండి, 3 బంపర్ ఆఫర్లు ఒకేసారి మీకు. సో ఇలాంటి ఒక అద్భుతమైన దాంట్లో మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలని వీడియోలో చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఆశాంతం చూసే ఒక ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారంటే, సార్ ప్లీజ్ క్లారిఫై బిట్వీన్ మూవీ అండ్ వెబ్ సిరీస్ అండ్ సీరియల్స్ విత్ డిఫరెన్స్ అని అడగటం జరిగింది. సో ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఇంకొంచెం బెటర్గా అడగాల్సిన ఈ క్వశ్చన్ ఇంకొంచెం బెటర్గా ఎలాగ అడగాలి అంటే, మీరు ఆర్టిస్ట్ పరంగా అడుగుతున్నారా, లేదంటే టెక్నికల్ పరంగా అడుగుతున్నారా, లేదంటే డైరెక్షన్ పరంగా అడుగుతున్నారా, లేదంటే రిలీజ్ పరంగా అడుగుతున్నారా, దేని గురించి అడుగుతున్నారు అనేది కొంచెం డీటెయిల్గా అడిగినట్లయితే బాగుండేది. సో నేను కొంచెం అంతా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ మనకు 10 hours వీడియో వస్తుందండి. అంతగా నేను చెప్పలేను కాబట్టి కొంచెం చూచాయిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ఇంకోసారి ఏదైతే అడుగుదాం అనుకుంటున్నారో దాన్ని బెటర్గా అడిగే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు ఆర్టిస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి అది వెబ్ సిరీసా, సీరియల్సా, లేదంటే సినిమానా అనేది ఏమీ ఉండదండి. ఆర్టిస్ట్ అనే వాళ్ళు దేనికైనా కానీ ఒకే రకంగా పెర్ఫామ్ చేయాలి. సో టీవీకి వచ్చేటప్పటికి కొన్ని మాస్టర్ షాట్స్ ఉంటాయి, కొన్ని సజెషన్ షాట్స్ ఉంటాయి, కొన్ని క్లోజ్ షాట్స్ ఉంటాయి. సో అంతవరకే యాక్ట్ చేయాలి. మనకి ఏదైతే ఇచ్చారో అంతవరకే యాక్ట్ చేయాలి. కాకపోతే ఏంటంటే టీవీలో కొంచెం స్పీడప్గా యాక్ట్ చేయాలి. అంటే మీకు ముందుగానే సీన్స్ ఇవ్వటం కావచ్చు, అవి మీకు నేర్పించడం కావచ్చు. దానికోసం టైం తీసుకొని, సార్ నేను 1 more చేస్తాను సార్ అంటే టీవీలో మీకు ఏంటంటే యాక్సెప్ట్ చేయరు. చాలండి మీరు చేసింది, అది మాకు చాలు అంటారు. అది కాదు సార్ నేను సరిగా చేయలేదంటే, అవునా సార్ అయితే పర్లేదు పని చేద్దాం, మీ ఫేస్ని తీసేసి అవతల వాడి మీద మీ డైలాగ్ని పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే టీవీకి లిమిటెడ్ బడ్జెట్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, నేను గత వీడియోస్లో మీకు చెప్పినట్లు ఒక రోజుకు 1,00,000 నుండి 1,50,000 వరకు ఛానల్ అనేది రెస్పెక్టివ్ ప్రొడ్యూసర్కి పే చేస్తుంది. సో ఆయన దాన్ని 1,00,000 రూపాయల్లో కుదించుకొని దాన్ని చేసుకోవాలి. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఆయన రోజుకి 2 ఎపిసోడ్లు కనీసం అవుట్పుట్ అనేది తెచ్చుకోవాలి. అంటే ఒక రోజులో 2 ఎపిసోడ్ల అవుట్పుట్ అంటే ఏంటి, సుమారుగా 40 నుండి 50 నిమిషాలు అవుట్పుట్ అనేది ఆయన తెచ్చుకోవాలి. కాసేపు అనుకుందాం, 50 నిమిషాలు అవుట్పుట్ తెచ్చుకోవాలి అనుకున్న టైంలో 50 నిమిషాలు అంటే ఏంటి, కనీసం 2 నిమిషాలకు ఒక సీన్ అనేది మనం పోర్ట్రేట్ చేసుకున్నట్లయితే 25 సీన్స్ ఒక రోజులో షూట్ చేయాలి. ఒక రోజులో 25 సీన్స్ షూట్ చేయాలంటే లంచ్ బ్రేక్కి ముందు కనీసం ఒక 12 నుండి 15 సీన్లు షూట్ చేయాలి. లంచ్ బ్రేక్ తర్వాత 12 నుండి 15 సీన్లు షూట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆయనకి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. సో లంచ్ బ్రేక్కి ముందు అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా అనేది ఒక 9కి అలాగా స్టార్ట్ అయింది అనుకుందాం, 1 గంటకి అంటే 10, 11, 12, 1
4 అవర్స్కి 12 సీన్స్ పోర్ట్రేట్ చేయాలి అంటే ఎవ్రీ అవర్కి 3 సీన్స్ అనేవి మనం కంపల్సరీగా షూట్ చేయాలి. సో గంటకు 3 సీన్లు షూట్ చేసే ఒక పర్టికులర్ సినారియోలో సార్ నేను అది 1 మోర్ చేస్తాను సార్ అంటే వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది. కాబట్టి మీరు నటనలో నిష్ణాతులు అయి ఉన్నట్లయితే మీకు టీవీ సీరియల్లో యాక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. దాంతోపాటు వెబ్ సిరీస్కి ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తుంటారంటే, సో వెబ్ సిరీస్ అనేది మళ్ళీ మీరు దేనికి రిలీజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అమెజాన్కా, నెట్ఫ్లిక్స్కా, ఆహాకా, జీ5కా, ఎంఎక్స్ ప్లేయర్కా, దేనికి షూట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. లేదంటే యూట్యూబ్ని కూడా వెబ్ సిరీస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి దేనికి షూట్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మెయిన్ ప్రధాన పాత్ర అనేది వహించడం జరుగుతుంది. అలాగే మూవీ వచ్చేటప్పటికి మూవీకి ఏంటంటే మనకి మ్యాక్సిమం టైం ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు బేస్డ్ ఆన్ దర్ బడ్జెట్ ఒక రోజంతా కూడా ఒక సీన్ మాత్రమే షూట్ చేసే ఒక పాసిబిలిటీస్ ఉంటుంది. లేదంటే 3-4 రోజుల పాటు కూడా ఒకటే సీన్ బొమ్మరిల్లు క్లైమాక్స్ సీన్ లాంటిది అనుకోండి. అలాంటిది షూట్ చేయడానికి వారం రోజులు తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఆ సీన్లో డెప్త్లు అనేవి మీకు బాగా ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట. సో అలాగా ఆర్టిస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఉంటుంది. సో డైరెక్టర్కి సంబంధించింది ఎలాగుంటుంది అనేది, అలాగే రైటింగ్ అనేది మీరు ఎలాగుంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్ అనేది ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియో లెంత్ అనేది పెరగకుండా. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. anudeep@gmail.com ANUDEEP అనుదీప్ ANUDEEP అనుదీప్ టీమ్ TEAM అండి team@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7337517365. ఐ రిపీట్ 7337517365. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా వీలైనంత ఎక్కువ మందికి అవకాశాలు రావాలని, వాళ్ళందరి లైఫ్స్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.